హైదరాబాద్లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ పర్యటించనున్నారు. భారత్ ఇరాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. తాము యుద్ధం కోరుకోవటం లేదని, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని అబ్దుల్ మజీద్ తెలిపారు. హైదరాబాద్లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ పర్యటించనున్నారు. భారత్ ఇరాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. తాము యుద్ధం కోరుకోవటం లేదని, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ హైదరాబాద్ లో ఆయన పర్యటించారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ లో కూడా ఆయన పర్యటించారు. దానికి గల కారణం ఏంటంటే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. సో ఈ షోహైదా కార్యక్రమంలో ఆయన అజీద్ పాల్గొన్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అమెరికా ఉద్దేశాల పట్ల అనేక సందేహాలు ఆయన ఈ యొక్క కార్యక్రమంలో వ్యక్తం చేశారు. అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ ను సందర్శించినటువంటి హైదరాబాద్ బృందంతో ఆయన మద్దతుగా నిలిచారు. యాద్ ఈ షోహిదా కార్యక్రమం ఇమాంబరా జహీద్ అలీ ఖాన్ షియా కమ్యూనిటీ జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అమెరికా ఇరాన్ పై నిర్బంధనం చేసుకుని హార్ముజ్ జలసంధి తెరిచే ఉంచాలని కోరడం విరుద్ధం అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. పాక్ పాత్రపై ఆయన కొన్ని స్పష్టమైన అంశాలు నేరుగా ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ అమెరికా చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వాదనలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఎక్కడ కూడా అమెరికా ఇరాన్ కు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం, పాకిస్తాన్ ఇందులో జోక్యం గానీ మధ్యవర్తిత్వం వహించడం గానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి కూడా అన్నారు. కాన్సులేట్ సందర్శన మరియు షియా కమ్యూనిటీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లో ఒక గంట పాటు ఉన్నటువంటి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆయన పూణే వెళ్ళినట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. పూణేలో కూడా అక్కడ మీడియాతో అబ్దుల్ మజీద్ మాట్లాడినట్టుగా కూడా మనకైతే చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పశ్చిమాసియాలో యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పాత్రను పోషించడం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా